సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. పండుగ సెలవులకు నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరారు. సిటీలో రహదారులన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. పండుగ కంటే ముందే వరుస సెలవులు రావడంతో జనాలు ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో ఖాళీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. నిత్యం ట్రాఫిక్ నరక కూపంలా ఉండేటువంటి మాదాపూర్లో జన సంచారమే కనిపించడం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. నిత్యం ట్రాఫిక్ నరక కూపంలో ఉండే హైదరాబాద్ మహానగరానికి కొంత ఉపశమనం కలిగినట్టయింది. సంక్రాంతి పండుగ కోసం ఊళ్ళకు వెళ్ళినటువంటి జనాలతో హైదరాబాద్ నగరం ఖాళీగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రోజు ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఇక్కడ నుంచి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పుకునే మాదాపూర్ ఏరియాలో ఉన్న మాదాపూర్ ఏరియాలో ఇక్కడ మైండ్ స్పేస్, ఐకియా జంక్షన్, అదేవిధంగా టీ హబ్ జంక్షన్ దగ్గర చూడొచ్చు ప్రతిరోజు కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం 1-2 వాహనాలు మాత్రమే వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం సంక్రాంతి పండుగ కోసం అందరూ కూడా చాలామంది సొంత ఊళ్ళకు వెళ్ళారు. దీంతో రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. సాధారణంగా సాటర్డే, సండే కూడా ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. ఆఫీసులకు సెలవైనప్పటికీ కూడా నార్మల్గా వెళ్ళేటటువంటి రూట్స్ ఇటు మెహదీపట్నం, అదేవిధంగా గచ్చిబౌలితో పాటు లింగంపల్లి BHL వెళ్ళేటటువంటి రూట్కి, జూబ్లీహిల్స్ వెళ్ళే రూట్కి కనెక్టివిటీ ఉండేటటువంటి ఈ రూట్ మొత్తం కూడా నిత్యం ట్రాఫిక్గా ఉంటుంది. కానీ ఇప్పుడు చూడొచ్చు మనం చాలా ఖాళీగా కనిపిస్తున్నటువంటి రోడ్లు కనిపిస్తున్నాయి. కేవలం 1-2 వాహనాలు మాత్రమే వస్తున్నాయి. అవి కూడా ఒక వాహనం వచ్చిన తర్వాత మరొక వాహనం వస్తుంది. ఇక్కడ ఈ రోడ్లని చూసుకుంటే ప్రతిసారి కూడా సంక్రాంతి పండుగ 3 రోజులు మాత్రమే ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని చెప్పుకుంటాం. కానీ ఈసారి మాత్రం ట్రాఫిక్ ముందు నుంచే దాదాపు అంటే పండుగ సోమవారం నుంచి స్టార్ట్ అవుతుందంటే సోమవారం, మంగళ, బుధవారం 3 వారాలు పండుగ ఉందంటే అంతకంటే ముందు ఆదివారం కూడా పండుగ ఎఫెక్ట్ కనిపిస్తుంది. హైదరాబాద్లో పండుగ వాతావరణం అప్పుడే మొదలైంది. ఒకవైపు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ నుంచి ఊళ్ళకు వెళ్ళేటటువంటి దగ్గర టోల్ గేట్ల దగ్గర హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఆ టోల్ గేట్ల దగ్గర నుంచి వెళ్ళాలంటే దాదాపు గంటల సమయం పడుతూ ఉంది. కానీ ఇదే హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం ఖాళీ రోడ్లు కనిపిస్తున్నాయి. చాలామంది చెప్తున్నారు లాక్డౌన్ టైంలో ఏ విధంగా ఉందో అదేవిధంగా మాకు హైదరాబాద్లో ఉంది అని చెప్తున్నారు. చూడొచ్చు జంక్షన్లు కావచ్చు, ఫ్లైఓవర్ల మీద సాధారణంగా ట్రాఫిక్ ఉన్నటువంటి సమయంలో ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తుంటారు, యూటర్న్ దగ్గర నుంచి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఫ్లైఓవర్లు కూడా ఎక్కాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ చూసినా ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కూకట్పల్లి, ఇటు జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంతాలతో పాటు JNTU, హైటెక్ సిటీతో పాటు జూబ్లీహిల్స్ ప్రాంతాలు, అదేవిధంగా పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి రోడ్లు కనిపిస్తున్నాయి. ఇక మాదాపూర్, కొండాపూర్, ఇటు కొత్తగూడ ఏరియాలో అయితే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు కూడా మండే టు ఫ్రైడేనే కాదు, సాటర్డే, సండే కూడా కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అట్లాంటిది ఈరోజు మాత్రం ట్రాఫిక్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆదివారం రోజు ఇంత ట్రాఫిక్ తక్కువగా ఉండడం హైదరాబాద్లో అయితే సంవత్సరానికి ఒకసారి అంటే పండుగ సమయంలో ఈ విధంగా ఉంటుంది 3 రోజులు. కానీ ఇప్పుడు పండుగ కంటే ముందే ట్రాఫిక్ లేకుండా ఖాళీగా ఉన్నటువంటి రోడ్లు కనిపిస్తున్నాయి అనేది హైదరాబాద్ నగర వాసులు చెప్తున్నారు. ట్రాఫిక్ నరక కూపన్ లాగా ఉన్నటువంటి హైదరాబాద్ రోడ్లకి ఇది ఒక ఉపశమనం లాగానే చెప్తున్నారు. రోడ్డు మీదకి ఏదైనా అర్జెంట్ అత్యవసరం ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే ఇంటి దగ్గర నుంచి బయటికి వస్తున్నారు. వాళ్ళతో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఉన్నప్పటికీ చాలా చోట్ల మాత్రం రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రతన్తో సతీష్, NTV, హైదరాబాద్.